ఇప్పుడు బీసీల పోరు ఆగబోదు. ఆర్కృష్ణయ్య ఎన్ని అరుపులు అరిచినా ఈ బీసీల పోరు ఆగబోదు. ఈ బీసీ పోరు నడుస్తుంది. వాస్తవం ఆయన చెప్పింది 100% పెద్దాయన పాపం బాగానే కష్టపడ్డాడు, కానీ ఆయన పోరాటం ఎప్పుడు కొనసాగుతుంది. ఎందుకు? ఇది ఒకవేళ జీవో వస్తే బీసీల పోరు ఆగిపోతుంది. ఏంది 42% రిజర్వేషన్లు వస్తే బీసీల పోరు ఆగిపోతుంది కదా. ఆయన చెప్పింది 100% కరెక్టు. బీసీల పోరు ఆగదు. ఎందుకు? 42% రిజర్వేషన్లు రావు కదా. రావు కాబట్టి ఒక సమస్య పరిష్కారం అయితేనే పోరాటం ఆగుతుంది. పరిష్కారం కాకపోతే ఏమవుతుంది? ఆ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అది పరిష్కారం కావడానికి అవుతుందా లేకపోతే పోరాటం కొనసాగడానికి అనేది తర్వాత విషయం. ఇక దాని లోపలికి వెళ్తే మళ్ళీ చాలా బాధపడాల్సి వస్తుంది. సో బీసీల పోరు ఆగబోదు. ఆర్కృష్ణ చెప్పింది వాస్తవం. ఎందుకంటే అది అమలు అయ్యేది లేదు కాబట్టి వీళ్ళు పోరాటం చేస్తూనే ఉండాలి. ఈ పత్రికలలో ఇట్లా వస్తూనే ఉండాలి, వాళ్ళు ప్రచారంలో ఉండాలి. ఢిల్లీ వరకైనా కొట్లాడతాం. జాజుల ఢిల్లీ వరకు కొట్లాడడం ఎందుకు? ఇప్పుడు మీ ఆర్కృష్ణ బీజేపీలో ఉన్నాడుగా, రాజీనామా చేయమని. బీజేపీ బీసీ నేతలు రాజీనామాలు చేయండి. బీజేపీ బీసీ ఎంపీలు రాజీనామా చేయండి. కాంగ్రెస్ బీసీ ఎంపీలు రాజీనామా చేయండి. బీఆర్ఎస్ బీసీ ఎంపీలు రాజీనామా చేయండి. ఎందుకు బిల్లు రాదు చూడండి. రాజీనామాలతోటి తెలంగాణనే సాధించుకున్నాం. రాజీనామాలతోటి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధించవచ్చు. రాజీనామా జరిగితే ఎన్నికలు పెట్టాలి. ఎన్నికలు పెట్టాలి కాబట్టి ఎన్నికలకు పెట్టడానికి, ఎన్నికలు జరగడానికి భారతదేశంలో ఉన్న సర్వోన్నతమైన న్యాయస్థానాలు కానీ పార్లమెంటు కానీ ప్రజల ఆకాంక్షలను ఖచ్చితంగా నెరవేర్చాలి. మరి నెరవేర్చడానికి వాళ్ళు ముందటికి వస్తారా రారా మనం రాజీనామాలు చేస్తే? కానీ మనం ఏం చేస్తాము? ఉనికి పోరాటాలు చేస్తాం తప్ప రాజీనామాలు చేయం. ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేస్తారా? చేయడు. ఎందుకు చేస్తాడు? పదవి అందరికీ చాలా తీపి. పదవి అంటే అందరికీ మోజు. పదవి అంటే ఎవరు వదిలిపెట్టుకోవద్దు. పార్టీ ఫిరాయింపుల మీద మీ మీద వేటు వేస్తామంటేనే మేము రాజీనామా చేయమంటున్నారు. ఎవరు? ఓవైపు కడియం శ్రీహరి గారే దాని మీద చర్చలు, మాకు సమయం ఇవ్వండి, ఇంకా ఆలోచించుకో, మీరు ఫిరాయించినట్లు ఉన్నది, మీ మీద వేటు పడేటట్లు ఉంది అంటేనే చేస్తలేరు. ఇంకా మీరు బీసీల హక్కుల కోసం, అందుకనే తెలంగాణ ఉద్యమం చాలా గొప్ప ఉద్యమం. ఈరోజు మనం చాలామంది అంటుండొచ్చు ఏగా ఏ ఉన్నదని, కానీ ఆ రోజు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు పదవులను అంటే రాజీనామాలు చేసి అంటే జనాల్లో ఒక ఎమోషన్ని, వీళ్ళు పదవుల కోసం లేరు, నిజంగా ఉద్యమం కోసం ఉన్నారు అని వాళ్ళని నమ్మించడంలో వీళ్ళు 100కు 100% సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈరోజు మనం తెలంగాణలో ఉన్నాం. తెలంగాణ ఉద్యమం లక్ష్యాన్ని తాకింది, లక్ష్యాన్ని ముద్దాడింది. ఈ బీసీల ఉద్యమం ముద్దాడుతుందా? ఈయన రాజీనామా చేస్తాడా? బీసీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్ కుమారు, ఈటెల రాజేందరు వీళ్ళు బీసీల లక్ష్యం కోసం మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు రాజీనామాలు చేస్తారా బీసీల కోసం? మా వర్గాలకు 42% రిజర్వేషన్లు ఉండాల్సిందే అని రాజీనామా చేసే దమ్ము ఉన్నదా వీళ్ళకు? రాజ్యసభ సభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎంపీ వద్దిరాజు వీళ్ళు రాజీనామాలు చేస్తారా? కాంగ్రెస్ ఎంపీలు 8 మంది బీసీలలో రాజీనామాలు చేస్తారా? మీరు రాజీనామా చేయండి. ఎందుకు రాదో చూడండి, భారతదేశం మొత్తం ఊగిపోతుంది. ఇంతమంది ఎంపీలు రాజీనామాలు చేసి ఒక రాష్ట్రంలో బీసీల కోసం బీజేపీ వాళ్ళు ఏమంటారు? మేము ఇచ్చిన హామీనా, మాకేం సంబంధం అంటారు. మళ్ళీ బీసీల దగ్గరికి వెళ్ళి మేము మీ రిజర్వేషన్లకు మేము మద్దతు, ఇవ్వడికి కావాలి మీ సోది మద్దతు. ఈ మద్దతు వల్ల వచ్చేది ఏంది, పోయేది ఏంది? రూపాయి లాభం ఉందా? మీ మద్దతు పనికిరాని మద్దతు. నిజంగా మీకు మనస వాచ కర్మన మద్దతు తెలపాలి అంటే, ఆ లక్ష్యం నెరవేరాలంటే మీరు రాజీనామాలు చేయాలి. రాజీనామాలు చేస్తామంటే చేయం. రాజీనామాల వ్యవహారం వచ్చేసరికి అది మేము ఇచ్చిన హామీ కాదు భయ్, మాకు తెలియదు, అది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీ అంటారు. కాంగ్రెస్ వాళ్ళని రాజీనామా చేద్దారా? సరే ఓకే, వీళ్ళంటే ఇవ్వలేదు చేద్దాం. మరి మేమే ఇచ్చిన మేమే సాధిస్తామని ఈ పెద్ద నేతలంతా మరి వీళ్ళు రాజీనామాలు చేస్తున్నా, ఆ బీజేపీ వాళ్ళు మేము ఏం చేసినా ఇయ్యరు, మా రాజీనామాలు చేసినా వాళ్ళు ఇయ్యరు కాబట్టి మేము చేయం. మీరు రాజీనామా చేయడానికి సిద్ధపడరు, జీవోలు తీసుకొస్తారు. సో 3 పార్టీలు ముగ్గురే, ఎవ్వడు రాజీనామా చేయడు.
కాంగ్రెస్ వాడు చేయడు, బీజేపీ వాడు చేయడు, బీఆర్ఎస్ వాళ్ళు చేయరు, ఎవ్వడు చేయడు. కానీ అందరికీ 42% రిజర్వేషన్ల కోసం కొట్లాడటోళ్ళే. ఎంత గమ్మత్తుగా ఉంది ఈ వ్యవహారం, ఎంత మోసం బీసీల పట్ల ఈ పార్టీల యొక్క. సో అందుకనే బీసీలు ఇప్పుడు మల్లన్న అంటారు బీసీల కోసం వీళ్ళు ఎవ్వరు చేయరు, మనమే చేయాలి, మనమే తెగబడాలి, బీసీల కోసమే ఒక పార్టీ ఉండాలి అని అంటారు. కానీ అది పాపం దురదృష్టం ఏంటంటే ఆయన నమ్మకం అట్లాంటిది, ఆయనను ఎవరు సపోర్టు చేయరు, ఆయన తీసుకొచ్చిన ఎజెండా కిందకి ఎవడు రాలేడు, ఆయన కింద ఎవడు పని చేయలేడు. ఇట్లాంటి పెద్ద మనుషులు చేస్తారంటే వాళ్ళు పదవుల కోసం పెదవులు మూసుకుంటారు, ఉనికి కోసం పోరాటాలు చేస్తుంటారు. ఆయన అప్పుడు స్కాలర్షిప్ల కోసం అద్భుతమైన పోరాటాలు చేశాడు, సక్సెస్ అయ్యారు, బీసీ నాయకునికి ఎదిగాడు. కానీ ఆ తర్వాత జరిగింది ఏంటంటే అల్లికల్లి సున్నకు సున్నా, అంతే, అంతకు మించి ఏం లేదు. ఎప్పుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, చేస్తా ఏంది చెప్తాడంటే చెప్తాడు, కానీ అదే నెరవేర అన్నా లేదా అనేది దానికి కర్మానికి వదిలేయడమే. ఇప్పుడు 42% రిజర్వేషన్లు కూడా బీసీల కర్మానికి వదిలేయడమే. ఈ పార్టీలన్నీ మోసపుచ్చడానికి, మభ్యపెట్టడానికి రాజకీయాన్ని వాడుకుంటున్నది తప్ప ఒక్కరికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే 100% 42% రిజర్వేషన్లు ఇక్కడ ఉన్న బీసీ నేతలందరూ తమ పదవులకు రాజీనామాలు చేసి మాకు ఇస్తేనే మేము రాజీనామా చేసిన ఏరియాల్లో ఎన్నికలు జరుగుతాయంటే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 50% పైగా బీసీలు ఉన్నారు. ఈ బీసీలకు ఎస్సీ ఎస్టీలు మద్దతు పలుకుతున్నారు, అంటే 80%. ఎవ్వరు రాజీనామా చేసినా ఈ 80% ఓటర్లు అతని వైపే ఉంటారు. ఇంకా ఆ రాజీనామా చేసిన ఆయన మళ్ళీ పోటీ చేస్తే గెలవకపోవడం అనే సమస్య లేదు, అయినా కూడా భయపడుతున్నారు. ఎవరు? ఈ బీసీ నేతలు. వీళ్ళకు వెన్నులో వణుకొచ్చేస్తున్నది. బీసీల కోసం ముందటికి వచ్చేంత దమ్ము, ధైర్యము, నిజాయితీ ఆ ఉద్యమంలో నీతి లేనేలేదు. కాబట్టి ఇంకా ఈ ఆగ్రహ జ్వాలలు లేవు, గ్రహ జ్వాలలు లేవు. ఇదంతా ఉత్త సోది పురాణం మాత్రమే. ఈ ఎన్నికలు జరుగుతాయి, బీసీలకు 23%కే చేయాలి, 42% అనేది ఆర్ కృష్ణయ్య చెప్పినట్టు ఇది ఆగని పోరు. ఎందుకంటే ఇది ఎన్నటికీ నెరవేరని డిమాండు. నెరవేరకపోవడానికి కారణము డిమాండ్లో లోపం లేదు, ఆ డిమాండ్ కోసం కొట్లాడే నాయకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం, ఇది కారణం. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితికి ఇట్లా ఉన్నది. ఇక ఏం చేస్తాము? ఎస్సీలకు కాంగ్రెస్ డోకా చేసిందని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, బీసీ సమాజం ఒప్పుకోదని జూలూరు అంటారు. అనుడే తప్ప చేసుడు అనేది ఏం లేదు.